సర్వస్వం పోగొట్టుకున్న పవన్ ఎలా పోగొట్టుకున్నాడు అనే ప్రశ్న వస్తుంది. కానీ ఈ రాజకీయాల్లో దిగిన తర్వాత అటు సినిమా పరంగా ఆదాయం కాకుండా ఏ రోజు ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితి పవన్కి వచ్చింది. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. రాజకీయాలంటే రిచెస్ట్ బిజినెస్ అనుకునే ఈ రోజుల్లో, రాజకీయాల మీద వందల కోట్లు పెట్టుబడి పడుతున్న ఈ రోజుల్లో ఎప్పుడూ పుచ్చలపల్లి సుందరయ్య అటువంటి ప్రముఖ నాయకుల్ని గుర్తు చేసినటువంటి పవను ఈ రాజకీయాల మాట ఎలా ఉన్నా మనం ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఓ పార్టీ పెట్టి ఒంటరిగా ఇంతకాలం పోరాటం సాగించడం ఎవరికి అనితర సాధ్యం. ఆ విషయంలో మనం పవన్ కళ్యాణ్కి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పవచ్చు. రెండవది, పార్టీని మెయింటైన్ చేయడం ఆషామాషి కాదు. ఎప్పుడు కూడా పార్టీలో చేరినప్పుడు అమ్మా బాబు అంటూ చేరుతారు. తర్వాత అంటే మా హక్కులు, అదే మా తాలూకు అర్హత మాకుంది, ఎవరో ఒకరు తీసుకొచ్చి మీరు పెడతారేమిటి అనేటువంటి అసంతృప్తులు బయలుదేరుతారన్నమాట. అటువంటి వాటన్నిటిని తట్టుకొని ఈరోజు 24 సీట్లకి పవన్ కళ్యాణ్ అధిపతి అయ్యాడంటే చిన్న విషయం కాదండి. పవన్ కళ్యాణ్ చాలా ప్లాన్డ్గా, చాలా వ్యూహంతో ఈ 24 సీట్లకి ఒప్పుకున్నాడు. అలాగే ఒక 3 ఎంపీ సీట్లు చాలు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఒక్క ఎంపీ సీటు ఉన్నా చాలు. అంటే ఏమిటి, జనసేన పార్టీ తాలూకు గొంతు వినిపించడానికి సమర్థుడైనటువంటి నాయకుడు కావాలి. అందుకోసమే ఈరోజు పవన్ తాలూకు వ్యూహాన్ని ఎవరు విభేదిస్తున్నప్పుడు కూడా నేను సమర్థిస్తున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన నిర్వాహకం ఎలా ఉంటుందంటే, ఎవరైనా తనకి అంటే ప్రత్యర్థిగా ఉన్నాడంటే ఆ ప్రత్యర్థుల్ని కూలదోసినంత వరకు కూడా ఆయన నిద్రపోడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద పెట్రోల్ దాడి చేసిన, లేదా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఫోటోగ్రాఫర్ని కత్తులతో ఇనపరాడులతో అంటే దాడి చేయించిన, వీటన్నిటి వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు కొత్తగా వ్యూహం ఏమిటంటే, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి మధ్య ఏదో పొరపచ్చాలు వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఆవేశాలు పెరిగి వాళ్ళిద్దరూ తమంతట తాము విడిపోయే పరిస్థితిని కల్పిస్తున్నాడు. ఇది ప్రజలు బాగా గమనించాలి. ఎందుకు విడిపోతారండి? విడిపోతారు అనుకున్న వాళ్ళు ఎందుకు కలుస్తారండి? పొత్తులు ఎందుకు పెట్టుకుంటారండి? సీట్లు ఎందుకు పంచుకుంటారండి? ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించాలి కదా. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యూహాలు బెడిసి కొడుతుండడంతో ఆయన తాలూకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోతుంది. హింసాత్మకంగా చెలరేగిపోతున్నాడు. దాన్ని తిప్పుకొట్టాలి. అయితే పవన్ కళ్యాణ్లో చేతిలో రూపాయి లేకపోవచ్చు, కానీ ప్రజాబలం ఉంది. జనసేన తాలూకు అండదండలు ఉన్నాయి. అలాగే వేరే మహిళల తాలూకు అండదండలు ఉన్నాయి. కనుక ఈ బలగంతో పవన్ కళ్యాణ్ తప్పకుండా ఎన్నికల్లో చాలా సమర్థవంతంగా పోటీ చేయగలుగుతాడని మనం ముందుగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 24 సీట్లని ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు. 24 సీట్లకి 24 కాకపోయినా 20 సీట్లు గెలిచిన పవన్ చాలా గొప్ప విజయం సాధించినట్టే. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, పదవులు పందేరం. ఇప్పుడే ఎందుకండి పదవుల గురించి? ఆలోచించుకుంటారు వాళ్ళిద్దరూ కలిసిన వాళ్ళు. ఆలోచించుకోరా? ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా చెప్తున్నాడు, ఏమయ్యా నీ తాలూకు పార్టీని కానీ నిన్ను కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేను, జనం ఏమి కోరుకుంటున్నారో అదే నీకు ఇస్తాను అని చెప్పారు. అంటే ఏమిటి? ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాడన్నమాట. అంటే లోకేష్కి పదవి రాదు, పవన్ కళ్యాణ్కే తప్పకుండా ఆ ముఖ్యమైన పదవి అన్నమాట. ఇక్కడ బట్టి విక్రమార్క ఎలాగో, లేదా హోమ్ ఇస్తాడు. ఇంకంతకంటే ఇంకేముంది? పవన్ ఆశలు ఆశయాలు నెరవేర్చుకోవాలంటే హోమ్ తర్వాత తప్ప ఇంకో మార్గం లేదు. కనుక ఇటువంటి పంపకాల్లో ఇటువంటి కార్యాచరణ ఉంటుందని నమ్ముతున్నాను. కాబట్టి మీరు పవన్ వేరుగా చంద్రబాబుని వేరుగా మాత్రం చూడొద్దు.
ఇంతవరకు ఎంతైతే ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చారో, ఇంతవరకు ఎంతైతే ఆయనకి గుండెకాయలాగా మీరు నిలబడ్డారో, ఇక ముందు కూడా గుండెకాయలా నిలబడడమే కాకుండా ప్రత్యర్థుల తాలూకు వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మీరు ఖండిస్తూ, తిప్పికొడుతూ, మీ ఓటు బ్యాంక్ ఎక్కడా చెదిరిపోకుండా కాపాడుకుంటూ, మీరు కోరుకున్నటువంటి అంటే ఏమి కోరుకున్నారు? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము కలిసి ఉంటున్నాము, కలిసి ఓడిస్తాము, తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆవిరైపోతుంది కనుక మేము మళ్ళీ పునర్నిర్మించుకుంటాము అనే ఆలోచనతోనే మీరు కలిశారు కనుక ఆ కలయిక అంతిమ విజయం సాధించినంత వరకు ఉంటుందని మనస వాత కర్మణ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.